కింద పడిపోతాడు పైన చేతిలో కారం జాగ్రత్త. పీక పట్టుకున్నాడు బ్రో, ఏం చెప్పాలి చెప్పు. పీక పట్టుకుంటే ఇప్పుడు భయపడిపోతావా? ఇంతకు ముందు కూడా జరిగిన. లేదు బ్రో, రాను నేను. అరే వచ్చింది ఇద్దరమో, నువ్వు రానంటే ఇప్పుడు నేను ఒక్కనే చేయాలా? కష్టం బ్రో, నేనైతే రాను. మానేసంటే మానే. అరే దుబ్బేరమ్మ నీ ఇష్టం. రే సైకో రాజా బయటికి రారా బాబు, నీకు దండం పెడతా. అట్లా ఎలా పడుతుంది చూడండి ఒకసారి నా ఫేస్కి. మైండ్ పోయేలా ఉందన్నమాట. ఇది అరిసేస్తాడు ఇంకా. ఏడు నరేంద్ర ఎక్కడ్రా? ఎక్కడున్నాడు నాకు అర్థం కావట్లేదు. వెంటలో వచ్చాక నాకు అసలు నరేంద్ర గారు ఫస్ట్ టైం కలిసి నిజంగా వాడు నాతో ఎప్పుడు గొడవ పడ్డాం. వాడికి సైకోగా నెత్తి మీద కొట్టాడని చెప్పేసి భయపడ్డాడు. మళ్ళీ ఎక్కడ తగులుద్దా అని చెప్పేసి కార్లో కూర్చుంటా అన్నాడు. కార్ దగ్గర ఎందుకు లేడు నాకు అర్థం కావట్లేదు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సైకో హంటింగ్ వీడియో అనమాట. ఈ సైకో హంటింగ్ వీడియోలో రకరకాల అసలు మత్తిపోయే ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఏంట్రా అంటే ప్రోమో చూసే ఉంటారు. సైకో అయితే ఎలా పట్టుకోవడం మేము ట్రై చేసామో, ఒక కొండల మధ్యలో ఉన్న ఒక హాంటెడ్ హౌస్కి అయితే వచ్చాము మేము. ఎలాగంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే మెసేజ్ చేస్తే ఇక్కడికి వచ్చాను. దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ తిరుగుతున్నాను. 2.5 hours పైన 3 hours దాకా దగ్గరలో వస్తుంది. అయితే సైకో వచ్చేసి మేము గోస్ట్ హంటింగ్ చేసే టైంలో నరేంద్రని కొట్టాడు. నరేంద్రని కొడితే వాడు ఇంకా నేను రాను లోపలికి రాను, కావాలితే నువ్వు వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేసుకో అన్నాడు. సైకో హంటింగ్ సర్లే అని చెప్పేసి నువ్వు కార్లో కూర్చో అని నేను లోపలికి వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఒక 20 నిమిషాలు హౌస్లో తిరిగాను. హౌస్లో తిరిగి వచ్చేసరికి నరేంద్ర కనపడతలేదు. అరే వెళ్ళిపోయాడా అంటే ఈ అర్ధరాత్రి టైంలో అసలు పట్టపగలే లిఫ్ట్ దొరకదో, ఒక ఆటో రాదు, ఏమీ రాదు. అలాంటిది అర్ధరాత్రి ఏమీ రావు. మా అంటే ఇప్పుడు వాడు కనిపించక 20 నిమిషాలు అవుతుంది. వాడు 20 నిమిషాల్లో మా అంటే 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా నడవలేడు. నేను 3 కిలోమీటర్లు కాదు 3.5 కిలోమీటర్లు వచ్చాను, కానీ ఇక్కడ కనిపించట్లేదు. అది మ్యాటర్ అనమాట. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇంకా నరేంద్ర అయితే కనపడట్లేదు ఇక్కడ, నాతో వచ్చిన అబ్బాయి. అలాగే ఆ ఇంట్లోనేమో సైకో ఉన్నాడు. ఆ సైకో ప్రోమోలో చూసే ఉంటారు ఎంత భయంకరంగా ఎలా చేస్తున్నాడు అనేది. సో లేట్ అయితే చేయకుండా ముందుకైతే వెళ్దాం, నరేంద్రని చెక్ చేద్దాం, అసలు ఎక్కడ ఉన్నాడు అనేది ఎతుకుదాం. ఇక్కడ వెనకాల స్టాండ్లో పెడతాను. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు మళ్ళీ కెమెరా పట్టుకుంటే నా పని అయిపోద్ది. ఈ స్టాండ్లో ఇది ఫిక్స్ చేయాలి. ఒక్క నిమిషం. ఇది మూవ్ అవుతూ ఉంటుంది కారు కదిలినప్పుడు, ఏమనుకోద్దు. బాబోయ్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. నమ శివాయ శ్రీ ఆంజనేయ ప్రసన్న. ఇదంతా అడవి గైస్. అసలు ఒక 20-25 నిమిషాల్లో 3 కిలోమీటర్లు కూడా నడవలేడు. అలాంటిది 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చినా కనపడట్లేదు నరేంద్ర. అసలు ఏమయ్యాడో అర్థం కావట్లేదు. పోనీ ఎవరన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళాడా అంటే ఈ టైంలో అసలు ఎవరు రాడు, నేను తప్ప, నాలంటోడు తప్ప. పోయి చాలా దూరం వచ్చినా ఎంత ఇంకా కనపట్లేదు. ఇది గైస్ రిస్క్ అయిపోద్ది ఇప్పుడు. ఎంత ఎత్తుగా కనపడతలేదు బాబోయ్. ఇక్కడ ఫోన్ చేద్దామన్న సిగ్నల్ కూడా రావు.
ఒకసారి దిగుతాను ఎందుకైనా మంచిగా చెక్ చేద్దాం. గైస్ ఎక్కడైతే కనపడలేదు, కొంచెం ఎదరికెళ్ళి చూసేసి వస్తాను. ఎదరికెళ్ళి చూసి రావడం ఏంటి అసలు, ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఏమన్నా రిస్క్ అయిందంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. ఒక్కటే దారి, అసలు బయటికి వెళ్ళాలంటే ఇంకేది లేదు. అసలు బయటికి దిగుదాం ఎక్కడన్నా, ఎంత దూరం అసలు వస్తాడా వీడు? ఏయ్ నరేంద్ర, ఇదే నా పద్ధతి, ఇలా బయటికి వెళ్దాం. అరే వదిలేసి ఎలా వెళ్తావు? పోనీ అట్లీస్ట్ నువ్వు అక్కడ నన్ను వదిలినందుకు బాధ కాదు, ఒక్కడ వెళ్ళావు. ఏదైనా చంపేస్తే పుల్లు గట్ట ఉంటాయి ఇక్కడ. మీ లైట్ తీసుకుని కిందకి వెళ్తాను ఒకసారి, ఎందుకైనా మంచిది. గింబల్ ఒకటే టైట్గా ఉంది, రావట్లేదు అలా. రే నరేంద్ర, హలో, అసలు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా 100% వాడైతే బయటికి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడో.
ఎందుకంటే అసలు వాడు కానీ ఇక్కడ కానీ లోపల కానీ ఉండి ఏదైనా జరిగి ఉంటే కనుక వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న మొత్తం అందరూ పసక్ నా పని అయిపోయినట్టే. అసలు ఎంత దూరం అడవిలోకి అసలు నేను రావడమే పెద్ద తప్పు, మళ్ళీ వాడిని తీసుకురావడం అడ్వెంచర్. ఇద్దరం అనుకునే చేస్తున్నాం కానీ ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. ఎవరో ఏం చేస్తాం. ఏయ్ ఎవరది? అట్లీస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళానే చూసేసి వస్తాను. ఇక్కడ ఇలా కనపడకపోతే అలాగ నాకు అర్థం కావట్లేదు. రే ఎంతకు మించి దూరం ఆడు ఖచ్చితంగా రాలేడు. రే ఉన్నావా లేవా? నాకేం అర్థం కావట్లేదు బాబోయ్. కొంచెం ఎదరకన్నా వెళ్తాను. రే ఉన్నావా లేదా? నాకు అర్థమైపోయింది ఇంకా దొరకడని. ఇది వెళ్ళిపోయి ఉండాలి, లేదంటే ఏదైనా జరిగి ఉండాలి, లేదంటే ఆ హాంటెడ్ హౌస్ దగ్గరే ఉన్నాడా? నాకు డౌటే బాబోయ్. వీడు ఖచ్చితంగా ఇక్కడ ఉండడం నాకు అర్థమైపోయింది. వీళ్ళు ఏదో తేడాగా ఉంది. వాడు కానీ అంటే ఏడిపించడానికి దాక్కున్నాడా, లేదంటే గొడవ పడ్డామని. ఇక్కడ ఏదో గేదెలు కట్టేసి ఉన్నాయి. ఖచ్చితంగా ఉండుండడు. ఒకవేళ ఉండుంటాడు. లోపలికి వెళ్ళినా ఒకసారి. హలో రే నరేంద్ర, ఉన్నావా? దోకున్నావా? ఉండి ఆటలు పట్టించడం అలాంటి పనులు చేయకరా నాయన. వాడు జస్ట్ నువ్వు రానంటే రానన్నావు అంతే కదా, అంతకుమించి ఏముంది ఇందులో? నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ.
దమా ఖరాబ్ అనమాట. ఎదరికెళ్ళి అయితే చూసేసి వస్తాను. ఇంకా కొంచెం దూరం వెళ్తాను నేను ఇంకా, ఎందుకంటే వాడు ఖచ్చితంగా కనిపించలేదు. ఒక డౌట్ ఏమో వెనకాల ఉన్నాడని, కొంత డౌట్ ఏమో ముందర ఉన్నాడని. ఒకవేళ ఫస్ట్ అయితే డౌట్ ఎదురున్నాడా లేదా అనేది క్లియర్ చేసుకుంటా, ఎందుకంటే నడుచుకుంటా వెళ్ళిపోతాడు ఒక్కోసారి. కాబట్టి అది క్లియర్ చేసుకుంటా ముందుకెళ్ళి. కార్ ఇక్కడ పెట్టేసి ఎతుకుతాను ఒకసారి. ఎంతకన్నా దూరం అంటే ఇంకా అసలు వెళ్ళనే వెళ్దాం. మొత్తం ఒకసారి చెక్ చేస్తాను ఇది ఎక్కడ ఉన్నాడో. అమ్మ బాబోయ్, ఎవరైనా ఉన్నారా? కాదు కానీ నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఆ గేదెలు కొట్టంలో కానీ ఉన్నాడేమో చిన్న డౌట్గా ఉంది. ఎదిది మరి అమ్మ కార్ వేసుకెళ్ళాలి, అక్కడికి లాంగ్ ఉంది, కార్ వేసుకెళ్తాం. అమ్మ బాబోయ్, ఇట్స్ టూ లాంగ్, అందుకని. అయ్యి బాబోయ్, గిమ్మలు ఇరిగిపోయేలా ఉంది, మొత్తం ఊగిపోయి. అరే ఇందులో కానీ దోకున్నావేంట్రా నరేంద్ర, సురేంద్ర? గైస్ అక్కడ ఉన్నవాడు ఇక్కడికి ఎలా, ఇంత దూరం ఎలా వస్తాడో, ఒకవేళ వచ్చినా ఏమైనా దోకుని ఉంటాడేమో అనిపిస్తుంది. కానీ ఇందులో గేదెలు గట్టా ఉన్నాయి, అదే చిన్న డౌట్ ఉన్నాడా లేదనేది. నరేంద్ర మ్యాన్, ఉన్నావా? లోపల చూస్తే ఏమీ కనపడతలేదు. ఒకసారి ఇంటి వెనకాల నుంచి చూద్దాం ఏం జరిగిద్దాం, ఉన్నాడా లేదా అనేది.
ఎవరు లేరుగా. గైస్ ఇది పరిస్థితి. ఏయ్ ఇందులో కూడా లేరు ఎవరు. ఇక్కడ వీళ్ళు లేడు ఖచ్చితంగా. మనం అయితే చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. అమ్మ కార్లు. ఏయ్ గైస్ ఎవరది? ఏయ్ నరేంద్ర రేయ్ ఎందుకురా అటు వెళ్ళిపోతున్నావు? ఊడి అమ్మ రే నరేంద్ర నిన్నేరా పిలిచేది. గైస్ నరేంద్ర నాడు ఎవరన్నా? నరేంద్ర నిన్నేరా. రేయ్ ఎటు వెళ్తున్నావురా బాబు? రే గైస్ ఒక్క నిమిషం. నరేంద్ర లాగా ఉన్నాడు 100% చెప్తా. ఒక్క నిమిషం. ఏమో సడన్ గా కనిపించాడు అక్కడ. వెళ్ళిపోదాం అనుకునే టైంకి. ఇక్కడే కదా కనిపించింది. ఏడు గైస్ ఎక్కడెక్కడ కనిపించాడు కదా, అసలు కనిపించట్లేదు. ఓరి నీ అమ్మ అలా ఎలా మాయమవుతాడు? ఇక్కడే కదా నాకు కనిపించింది. ఓ మ్యాన్ అయ్యి బాబు రే. అసలు కనిపించింది దెయ్యమా మనిషా? అసలు నరేంద్రనా లేక దెయ్యమా? కొంప తీసి ఊడి అమ్మ జీవితం చచ్చాం. అయిపోయింది నా పని. ఒరే నాకు అరే ఒక్క మాట కూడా అబద్ధం చెప్పట్లేదు. నాకు ఇక్కడ ఇప్పుడే నువ్వే కనపడ్డారా క్లియర్ గా. అది నువ్వా లేక ఆత్మ? ఊరే ఇక్కడి నుంచి వచ్చామంటారా? అక్కడి నుంచి నరేంద్ర వెళ్ళిపోయి చాలాసేపు అయిందంట. మరి వీడియోలో నాకు కనిపించింది ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ప్రస్తుతానికైతే టాటా బాయ్ బాయ్.